నమస్తే 99 టీవీ వీటాక్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. బీజేపీలో ఏం జరుగుతా ఉంది? ఉన్నట్టుండి ఒక్కసారిగా కొన్ని కీలకమైనటువంటి పాత్రలు వెనక్కి వెళ్ళిపోయాయి, వెనకున్నటువంటి పాత్రలు ముందుకు వచ్చాయి. ఒక రాష్ట్రం నుంచి 8 మందికి జాతీయ స్థాయి పదవులు వచ్చాయి. మరో రాష్ట్రం నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. ఆ ఒక్క రాష్ట్రం ఏదో తెలుసా? అదే తెలంగాణ. అదే సమయంలో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరి గారికి ఏకంగా బీజేపీలో జాతీయ ఉపాధ్యక్ష పదవి అనేటువంటిది ఆమెకు లభించింది. నిజానికి ఆవిడ ఆశిస్తుంది ఇప్పటి వరకు ఉన్నట్లయితే కేంద్ర పదవి, కేంద్రంలో మంత్రివర్గ పదవి. కానీ దాని బదులు ఊహించని విధంగా ఇది వచ్చింది. సరే, ఇప్పటి వరకు జాతీయ ఓబీసీ మోర్చాను నడిపించినటువంటి తెలంగాణ సీనియర్ నేత డాక్టర్ కె లక్ష్మణ్ స్థానంలో ఉత్తరప్రదేశ్ కి చెందిన అమర్పాల్ మౌర్య, జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డికే అరుణ ఈ కొత్త జాబితాలో లేరు. మరి ఇవన్నీ సాధారణంగా ఆర్గనైజేషన్ చేంజెస్ అని మాత్రమే అనుకుందామా అంటే 2027లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు, ఆ తర్వాత 2029 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ చేస్తున్నటువంటి ఒక పెద్ద పొలిటికల్ రీసెట్ గా దీన్ని చూడాలి అనేదే చెప్తున్నటువంటి మాట. తెలంగాణలో బీజేపీ 8 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు తెలంగాణ నుంచి. కానీ దక్షిణాదిలో బీజేపీకి అత్యంత కీలకమైన రాష్ట్రం మరి తెలంగాణ అయినప్పుడు అలాంటి తెలంగాణను జాతీయ పదవుల విషయంలో ఎందుకు పూర్తిగా ఖాళీ చేశారు? లక్ష్మణ్ను ఎందుకు ఓబీసీ అధ్యక్ష పదవి నుంచి మార్చారు? డికే అరుణ ఎందుకు కొనసాగించటం లేదు? మరొక వైపు కేంద్ర మంత్రి పదవి వస్తుందేమో అని ఆశించినటువంటి వర్గాల్లో ఉన్న ఈ పురంధేశ్వరి గారిని జాతీయ స్థాయికి ఎందుకు పెట్టారు? వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. నిజానికి ఈ రాజకీయంగా ఉన్నటువంటి ఈ పేర్లు యొక్క ప్రముఖులు అంటే కీలక పాత్ర వహించినటువంటి వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు, వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు వచ్చారు, ఇందులో కుల సమీకరణాలు ఏంటి, భవిష్యత్తు నాయకత్వం, ఇవన్నీ కలిపి చూస్తేనే అసలు కథ ఏంటనేటువంటిది మనకి తెలుస్తుంది. ముందుగా ఉత్తరప్రదేశ్ దేశ రాజకీయాల్లోనే ఒక ప్రముఖమైనటువంటి రాష్ట్రం, అది కూడా బీజేపీకి చాలా కావలసినటువంటి రాష్ట్రం. ఢిల్లీకి వెళ్లే దారి లక్నో మీదుగా వెళుతుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. రేపు ఈ డీలిమిటేషన్ అనేటువంటిది కనుక అయినట్లయితే ఇంకా అది దేశంలోనే మరింత కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. 2019లో లోక్సభ ఎన్నికల్లో ఒక్క యూపీ నుంచే బీజేపీ 62 స్థానాలు గెలిచింది. కానీ 2024 వచ్చేసరికి బీజేపీ సంఖ్య అనూహ్యంగా 33కి పడిపోయింది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ 37 స్థానాలతో బీజేపీని దాటేసింది. కాంగ్రెస్ మరో 6 స్థానాలు గెలిచింది. ఎన్డీఏ మొత్తం 36 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. బీజేపీకి 2024లో వచ్చినటువంటి అతిపెద్ద వార్నింగ్ సిగ్నల్స్ గా దీన్ని చూడాలి అని చెప్పని అనుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ నుంచే ఇలాంటి వార్నింగ్ బెల్స్ వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ 2027 నుంచి ఎన్నికలు బీజేపీకి ఒక పెద్ద సవాల్ అనేటువంటిదే చెప్పాలి. 29లో లోక్సభ ఎన్నికలకు ముందు జరిగే పొలిటికల్ సెమీ ఫైనలే ఈ అసెంబ్లీ ఎన్నికలు అనాలి. ఇప్పుడు నితిన్ నబీన్ ఆయన ప్రకటించినటువంటి కొత్త జాతీయ టీంలో ఉత్తరప్రదేశ్కి చెందిన 8 మందికి కీలక బాధ్యతలు దక్కటం అనేటువంటిది కూడా ఈ నేపథ్యంలోనే చూడాలి. ఇదిలా ఉంటే ఆసక్తికరమైన మరొక అంశం, స్మృతి ఇరానీ, హరీష్ ద్వివేది, రేఖా వర్మతో పాటు వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలకు కూడా అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన మార్పు ఏంటి అన్నట్లయితే బీజేపీ ఓబీసీ మోర్చా, ఇన్నాళ్ళు తెలంగాణకు చెందినటువంటి ప్రొఫెసర్ లక్ష్మణ్, ఆయన ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆ బాధ్యతలు కూడా ఉత్తరప్రదేశ్కి చెందిన రాజ్యసభ సభ్యుడు అమర్పాల్ మౌర్యకి వెళ్ళింది. బీజేపీ అధికారిక వెబ్సైట్లో కూడా అమర్పాల్ మౌర్యను కొత్త ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగానే మార్పు అయిన వెంటనే కూడా చూపిస్తుంది. ఇది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి రాజకీయ సంకేతంగా చూడాలి. ఎందుకంటే యూపీ ఎన్నికల్లో బీజేపీ ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సవాళ్లలో ఓబీసీ కన్సాలిడేషన్, అఖిలేష్ యాదవ్ తీసుకొచ్చినటువంటి
పీడిఏ ఫార్ములా. ఆ పీడిఏ ఫార్ములా వల్ల వెనకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలు, ఈ సోషల్ కోఎలియేషన్ అంతా కూడా 2024లో సమాజ్వాదీ పార్టీకి బాగా పనిచేసిందనేటువంటిది ఒక విశ్లేషణ. అందుకే ఇప్పుడు బీజేపీ కూడా ఒక పెద్ద ఓబీసీ నాయకుడిని ముందుకు తీసుకురావటం అనేటువంటిది ఆ ప్రాంతం నుంచి జరిగింది. అంతేకాకుండా కుర్మి, మౌర్య, నాన్ యాదవ్, ఓబీసీ, దళిత మహిళ, పస్మంద, ముస్లిం, ఇలా లేయర్ బై లేయర్ సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నట్టుగా కొత్త జాతీయ టీం నిర్మాణాన్ని అనుకోవచ్చు. దీనికి మరో బలమైన సంకేతం ఏంటి అన్నట్లయితే, ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జిగా వినోద్ తావేను నియమించడం, ఆయనకు ఒక సహ ఇన్ఛార్జిగా జగదీష్ ఈశ్వర్ భాయ్ పటేల్ని కూడా నియమించారు. అంటే 2027 ఎన్నికలకు ముందు పార్టీ రీఆర్గనైజేషన్ మిషనరీ అంతా కూడా నేరుగా జాతీయ నాయకత్వ పర్యవేక్షణలోకే తీసుకొచ్చినట్టుగా ఈ మార్పులు కనిపిస్తా ఉన్నాయి. అంటే మొత్తం పిక్చర్ ఏంటి అన్నట్లయితే, యూపీలో 2024లో వచ్చినటువంటి దెబ్బ 2027లో దాన్ని సరి చేసుకోవాలి, లేకపోతే 29లో దాని ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పని ఒక డేంజర్ బెల్స్ వినిపిస్తున్నట్టుగా బీజేపీ భావిస్తోందని చెప్పని చెప్పొచ్చు. సరే, ఇక తెలంగాణ విషయానికి వద్దాం. ఇక్కడే కథ మరింత ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బీజేపీలో ప్రస్తుతం 8 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం దాదాపుగా 6.8% ఉంటే 2023లో అది సుమారు 15% పెరిగింది. 2024 లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు గెలవడం బీజేపీకి రాష్ట్రంలో అతిపెద్ద బ్రేక్ త్రూ లాంటిది. అలాంటి రాష్ట్రానికి కొత్త జాతీయ కమిటీలో, అంటే ఆఫీస్ బేరర్స్ జాబితాలో ఒక్క తెలంగాణ నేతకు కూడా చోటు లేదు. దక్షిణ భారతదేశంలోనే జాతీయ కార్యవర్గ ప్రాతినిధ్యం లేకుండా మిగిలిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఈ రోజున ఎందుకు నిలబడింది? ఇది సహజంగానే ఒక ప్రశ్న లేవనెత్తుతుంది. ఏంటన్నట్టయితే, తెలంగాణ బీజేపీకి ఢిల్లీ ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, కె లక్ష్మణ విషయాన్ని ముందుగా తీసుకుందాం. ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టేశారా అంటే, ఆ పదవి తీసేసినంత మాత్రంలో ఆయన్ని పక్కన పెట్టారని చెప్పడం సరైంది కాదు. ఎందుకంటే ఆయన లక్ష్మణ్ ఓబీసీ మోర్చా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు, కానీ ఆయన ఎప్పటికీ కూడా బీజేపీలో అత్యున్నత డెసిషన్ మేకింగ్ బాడీస్లో ఒకటైనటువంటి పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇది ఇక్కడ గమనించాలి. బీజేపీ అధికారిక జాబితాలో ఆయన పార్లమెంటరీ బోర్డు మెంబర్గా ఉన్నారు కాబట్టి లక్ష్మణ్ని పూర్తిగా తీసేశారంటాం అనేటువంటిది కరెక్ట్గా అనుకోవడానికి వీల్లేదు. మరి ఓబీసీ మోర్చా కమాండ్ను తెలంగాణ నుంచి తీసుకుని యూపీకి ఇవ్వడం మాత్రం రాజకీయంగా ఒక మీనింగ్ఫుల్ అంశం అని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు అన్నట్లయితే, 2027లో బీజేపీ ఇమ్మీడియట్ ఎలక్టోరల్ ప్రయారిటీ అనేటువంటిది యూపీ రాష్ట్రానికి ఉంది కాబట్టి అందులో ఓబీసీ ఓట్ బ్యాంక్ అని కొల్లగొట్టాలన్నట్లయితే ఓబీసీ మోర్చా నాయకత్వం కూడా యూపీకి వెళ్ళాలి అనేటువంటిదే వాళ్ళ యొక్క క్యాలిక్యులేషన్ గా తెలుస్తుంది. సో ఈ సోషల్ అర్థమెటిక్ అనుగుణంగానే ఈ మార్పు జరిగింది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ లక్ష్మణ్ మీద వ్యక్తిగతమైనటువంటి అవిశ్వాసం ఏదీ లేదని కూడా చెప్పవచ్చు. ఇక 6 సంవత్సరాల పాటు నిర్వహించిన ఓబీసీ బాధ్యతను యూపీ నేతకి ఇవ్వడం అనేది ఇప్పుడు దాని యొక్క మూలార్థం ఇదే అని చెప్తున్నారు. మరి ఇక డీకే అరుణ ఆ విషయానికి వచ్చినట్టయితే ఆమె ఒక ఆసక్తికరమైనటువంటి కేసుగా దీన్ని పరిశీలించాలి. డీకే అరుణ 2020 నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. 24లో మహబూబ్ నగర్ నుంచి లోక్సభకి ఎన్నికయ్యారు. తెలంగాణలో బీజేపీకి ముఖ్యమైనటువంటి మహిళా నాయకురాల్లో ఆమె ఒకరు. కానీ 26 మే నెలలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ఊహాగానాల సమయంలో డీకే అరుణ పేరు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి పురంధేశ్వరి గారి పేరు కూడా వినిపించాయి. కానీ అది జరగలేదు. అది అధికారిక హామీగా కూడా చూడలేము. కాబట్టి ఇది మరి అలాంటి అవకాశం భవిష్యత్తులో వీడికి ఏమైనా ఉంటుందా అనేటువంటిది చూడాలి. సో కొత్త జాతీయ కమిటీలో ఆమె పేరు లేదు అనంటే మంత్రి పదవిలోకి ఆమెకి ఇచ్చేటువంటి అవకాశం లేకపోలేదు అనేది కూడా చెప్తున్నారు. సో ఇది అంతా కూడా స్పెక్యులేషన్ గా చూడాలి. ఇప్పటికిప్పుడు సమాధానం మనం ఖచ్చితంగా చెప్పలేము. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా రాష్ట్రానికి ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ రూపంలో ప్రాతినిధ్యం ఉంది. మరి తెలంగాణ నేతలకు ఇతర రాష్ట్రాల నుంచి ఇన్ఛార్జి బాధ్యతలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. డీకే అరుణను నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించడం ద్వారా
ఫుల్ స్టాప్ పెట్టారా లేదంటే కామాయనా అనేటువంటిది ఆ మంత్రి పదవికి వస్తుందో లేదో అన్నప్పుడు మాత్రమే నిర్ణయించగలుగుతాం. బీజేపీ తీసుకున్న నిర్ణయం వెనుక ఇంకొక కోణం కూడా ఉంది. తెలంగాణలో ఇప్పటికే 2 పవర్ఫుల్ సెంటర్స్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి. ఒకటి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, 2 బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. అదే సమయంలో లక్ష్మణ్ పార్లమెంటరీ బోర్డులో కూడా ఉన్నారు. అంటే ఢిల్లీ లెక్కలో తెలంగాణ రిప్రజెంటేషన్ లేదనే దాన్ని ఇప్పుడు అనుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ రిప్రజెంటేషన్, పార్లమెంటరీ బోర్డు రిప్రజెంటేషన్ ఇప్పటికే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆర్గనైజేషనల్ పోస్టుల నుంచి మాత్రమే వాళ్ళని తప్పించారు. అది కూడా యూపీ ఎన్నికల అవసరార్థం అని చెప్పని తెలంగాణలో బీజేపీ నాయకులు, పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. సో ఇక్కడ మరొకటి ఏంటంటే, రేపు 24 మంది ఎంపీలు గెలిచిన తర్వాత క్యాడర్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం తెలంగాణకి సరైనటువంటి ప్రాతినిధ్యం లేకపోతే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా మరి ఎన్నికల మీద ఉంటుంది అనేటువంటిది కూడా చెప్తున్నారు. అది ఎలా ఉంటుందో అనేది దాన్ని ఏంటనేది చూద్దాం. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే పురంధేశ్వరి గారిని వైస్ ప్రెసిడెంట్ గా పెట్టడం వెనక ఉన్నటువంటి ఇదేంటి అన్నట్లయితే, ఆమెకు మంత్రి పదవి ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇష్టం లేదని, సో అది వాళ్ళ ఎన్డీఏలో ఉండేటువంటి అండర్స్టాండింగ్. కానీ పార్టీ ఆర్గనైజేషనల్ మ్యాటర్స్ ఆయనకి సంబంధం లేదు కాబట్టి దాని బదులు ఒక అత్యున్నతమైనటువంటి పార్టీలో పదవి ఇచ్చి ఆమెను గౌరవించారు. సో ఈయనకి కూడా అసంతృప్తి లేకుండా చేశారనేటువంటిది ఒకటి వినిపిస్తున్నట్టయితే, మరొకటి ఏంటన్నట్లయితే రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వ్యవహారంలో ఏపీలో బీజేపీని స్ట్రెంగ్తన్ చేయటం, తర్వాత కుటుంబం నుంచి కూడా ఎంత కలిసి ఉంటున్నట్టు ఉన్నా కూడా ఒక కౌంటర్ ఫోర్స్ పురంధేశ్వరి గారు కాబట్టి ఆమెకు పార్టీలో కీలకమైనటువంటి బాధ్యత ఇవ్వడం ద్వారా అక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ స్వతంత్రంగా ఎదగాలని, భవిష్యత్తులో యథావాత టీడీపీతో భాగస్వామ్యం లేకపోయినా కూడా జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. దానికోసం అని చెప్పని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఆమెకు అంత అత్యున్నతమైనటువంటి బాధ్యత ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారికి అయితే కొడుకుడు పడనటువంటి విషయంగా మాత్రమే చెప్తున్నారు. ఇది ఇక్కడ గమనించాలి. ఇక కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ని బలహీనపడేటువంటి విధంగా ఒక స్పేస్ తెలంగాణలో కూడా క్రియేట్ చేయాలి. కాదన్నట్లయితే భవిష్యత్ ఎన్నికల్లో అవసరమైతే బీఆర్ఎస్ తో కూడా కలిసి వెళ్ళడానికి ఒక వెసులుబాటు ఉండేటువంటి విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. కానీ ఆ ప్లాన్స్ అన్ని ఇప్పటికిప్పుడు చాలా ఇట్ ఈస్ టూ ఎర్లీ. వాళ్ళ టోటల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా యూపీ. సో ఈ యూపీలో ముందు ఖచ్చితంగా మనం టార్గెట్ ని వాళ్ళు రీచ్ అవ్వాలి. అందుకే స్మృతి ఇరానీ కమ్బ్యాక్ అనేటువంటిది, తర్వాత రామ్ మాధవ్ కమ్బ్యాక్ అనేటువంటిది, ఇలాంటి వాళ్ళంతా కూడా వసుంధరా రాజే కమ్బ్యాక్ అనేటువంటిది, ఇవన్నీ చూస్తున్నట్లయితే ఒక విధంగా ఉత్తరప్రదేశ్లో పూర్తిగా యోగి ఆదిత్యనాథ్ నాయకత్వం, ఆర్ఎస్ఎస్ మెషనరీ ఇవన్నీ కాకుండా ఢిల్లీ వర్సెస్ యోగి ఆదిత్యనాథ్ అనేటువంటి ప్రాతిపదికగా కూడా ఇదంతా చేశారు. తర్వాత దీంట్లో ఆర్ఎస్ఎస్ చాలా కీలకమైనటువంటి పాత్ర వహించింది. ఈసారి మన ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయంతో అంతగా సంబంధం లేకుండా ఆర్ఎస్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టే ఈ ముఖాలన్నీ కూడా తెర మీదకి వచ్చాయని చెప్పి చెప్తున్నారు. అంటే పూర్తిగా ఒక మొనోపొలీగా బీజేపీలో ఇప్పటి వరకు చక్రం తిప్పినటువంటి అమిత్ షా, మోదీజీ ద్వయానికి కూడా ముక్కుతాడు వేశారా అనేటువంటిది కూడా చూడాలి. సో ఏది ఏమైనా ఒకవైపు సంస్థాగతంగా ఈ మార్పులు స్ట్రాటజిస్టులకు పెద్దపీట వేయటం అనేటువంటిది, ఒకవైపు దేశవ్యాప్తంగా యువతలో పెరుగుతున్నటువంటి జెన్జీలో ఉండేటువంటి అసంతృప్తి, వీటన్నిటినీ కూడా వీళ్ళు ఓవర్కమ్ చేసి మరి ఈ స్ట్రాటజిస్టులు అందరూ కూడా మళ్ళీ బీజేపీ యొక్క ఇమేజ్ని నిలబెడతారా, పెంచుతారా అనేటువంటిది అయితే ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చూడాలి. మొత్తంగా ఈ మార్పులు మాత్రం ఏంటంటే బీజేపీలో ఒక పెద్ద కుదుపుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుంది అనేటువంటిది. థ్యాంక్ యూ.